అందుకే ఇది ఇలాగే ఉంది. చాలా బాగా బ్యూటిఫుల్ కలరు. అసలు పెద్దదకాయ ముద్దమందారం. బా సాయంత్రం అయినా కానీ ఇంకా ఉంది, అంటే రేపు కూడా ఉంటుంది. కళ్ళు మండిపోతున్నాయి కలర్ చూసి. మా రిచర్డ్ భాషలో చెప్పాలంటే కళ్ళు మండిపోతున్నాయి అంత. తునిగిపోయింది. మనం తినాలని ఉంది కాబట్టి రాసి పెట్టిందండి. చూడు కలర్ ఎంత బాగా అనిపిస్తుందో. ఇదే మధ్యలో ఇదో కలరు, అదే మారిపోతుంది కదా. దాన్ని ఇంకా మిగతా చెట్టు అంతా లేదు. అవునవును, అంతవరకు తీసేస్తే మిగతాది బాగుంటుంది, హెల్తీగా వస్తుంది. కొంతమంది అది తీసేయరు, మర్చిపోతారు లేదా గమనించారు అన్నమాట. దయచేసి ఎవరన్నా పేరు చెప్పగలరేమో ప్రయత్నించండి. ఎందుకంటే పేరు లేని చెట్టుని పెట్టుకొని ఏం చేయాలి? లేకపోతే ఫ్లవర్ అనిపిస్తుంది, ఫ్రూట్దే అనిపిస్తుంది చూస్తుంటే. కరెక్టే. అబ్బో ఇది చూడడం, ఇది గుచ్చుకుంది, ఇది గుచ్చుకుంది. అబ్బా నేను ఇది రణపాల చెట్టు చూపి. హాయ్, హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అయితే మా చిన్నక్క వాళ్ళ టెర్రస్ గార్డెన్లోకి వచ్చేసాం. మరి అన్ని మొక్కలన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి పలకరించేద్దాము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. లాగైతే చివరి వరకు చూస్తూ ఉండండి. ఇంకెందుకండి ఆలస్యం, లాలోకి వెళ్ళిపోదాం పదండి. మిరపకాయల చెట్టు. ఈ మొక్క చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. మిరపకాయలు కూడా ఉన్నాయి కావాలంటే ఫ్రెష్గా. కోసా ఒక ఇదిగా మిరపకాయ ఎంత పొడవును. మనం ఇందాక చూపించాం కదా పండు మిరపకాయ, అది పండిపోయింది. అది వేరే, అది చిన్న సైజ్. ఇది ఏమో పెద్దగా వెరైటీ. నిజమే, పెద్దగా వచ్చిన 2 వేసుకుంటే చాలు కూరలు బాగా వస్తుంది. ఇదంతా పూత మీద. ఇది ఎండు అయినాక మళ్ళీ విత్తనం వేస్తే ఇదే వస్తుంది. అందుకే ఒకటి విత్తనాలు కూర్చేయాలి ఎప్పుడు, ఆరోగ్యంగా వచ్చిందని. కలర్ చూడు, చెట్లు వంకాయ ఎరువులో వస్తే ఇది చెట్టు చూడు కలర్ ఎంత బాగా అనిపిస్తుందో. ఇదే మధ్యలో ఇదో కలరు, అదే మారిపోతుంది. ఇది ఒకటి కలర్గా. విత్తనాలు వదిలేసాను, విత్తనాలు వస్తే వేసుకోవచ్చు. పాలకూర. ఇది కారబ్బంది, ఇంకా పూలు రాలేదు. కారబ్బంది ఇదంతా పాలకూర కదా. విత్తనాలకు వదిలేసావా? ఇట్లా చూడు, ఇలాగ వచ్చింది కదా, ఎక్కువ వచ్చింది కదా చీడ ఎక్కువ వచ్చింది కదా. దాన్ని ఇంకా మిగతా చెట్టు అంతా లేదు. అవునవును, అంతవరకు తీసేస్తే మిగతాది బాగుంటుంది, హెల్తీగా వస్తుంది. కొంతమంది అది తీసేయరు, మర్చిపోతారు లేదా గమనించారు. చెట్టుకి అంతా పట్టిద్ది. ఇంకా చెట్టు అంతా ఇంకా తీసేయాల్సి వస్తుంది. అంత గట్టిగా ఉందా? కట్టర్ తీసుకొస్తే అవును కట్టర్ మంచిగా చల్లగా ఉంది వాతావరణం. అది కింద రాలిపోతుంది. అది కూడా మళ్ళీ దానికి ఎక్కొచ్చు కదా. చంపేసేయాలి, ఎంతవరకు పడేస్తే ఇంకా చెట్టు. అవును, ఇది తీసుకో. ఇది నిన్న అయితే ఫ్రెష్గా ఉండేది. ఏంటది? దానిమ్మ. ఓహో, కాయలు కావు కానీ పువ్వులు వస్తాయి. ఫుల్ వెడల్పకి వస్తుంది. మా భలే ఉంటుంది. ఈ రోజు వాడిపోయింది, నిన్నైతే భలే ఫ్రెష్గా ఉండేది, మంచిగా అసలు భలే ఉండేది. అవును, ఇంకా ఉన్నాయి, మొగ్గలు ఉన్నాయి. ఈసారి తీద్దాం ఫ్రెష్గా ఉన్నప్పుడు. ఎంత బాగుంది కదా కలర్ చూడు, వీడియోలు ఇంకా బాగా అనిపిస్తుంది. ఇదే మొక్కలు. ఓ బాగా వచ్చినాయి. ఇంకా కాయలు అన్నట్టే వచ్చింది. చాలా పెద్దగా వస్తుంది, పువ్వు వెడల్పుగా వస్తుంది. రెడ్ గోంగూర. ఓహో, రెడ్ గోంగూర అక్కయ్య దగ్గర ఇది పోయింది. రెడ్ గోంగూర చూడండి, మిలమిలలో ఆడుతుంది, షైనింగ్. వావ్, ఈ
ఇప్పుడు ఇంత మనమేమో పువ్వు దానిమ్మ చూసాం, అంటే పూలు మాత్రమే చెట్టుకి పూస్తాయి. ఇది కాయలు వస్తాయి చూడండి, పూతలు ఎట్లాగా పూతలు. వావ్, చాలా వచ్చినాయి పూత. ఇక్కడ ఇంకా ఇవ్వలేదు ఇది కదా. అంత పూత వచ్చిందంటే చాలా కాయలు వస్తాయి. ఇదిగోండి ఇంకా సేమ్ అలానే ఉంది, అంటే పువ్వులానే ఉంది. ఇది కూడా అది వెడల్పుగా వస్తుంది. ఓ, అది ఇంత మంది ముడుచుకుపోయింది వస్తుంది. ఇది వచ్చి సన్నగా పొడవులు వస్తుంది. ఇంతకు ఒక్క కాయ కూడా లేదా? ఇదే కాయ ఉంది. కాయ ఉందా? ఓ, ఇది చూడండి ఎంత బాగా వచ్చింది. వా, ఇంకా కట్ వచ్చేసింది, తునిగిపోయింది. అయ్యి మనం తినాలని ఉంది కాబట్టి రాసి పెట్టిందండి. కలర్ చూడు, అబ్బా బ్యూటిఫుల్ కలర్, చాలా బాగుంది. అదే మంచి చెట్టు ఇది, అంటే ఈ మాత్రం. 7-8 కాయలు వచ్చినాయి. ఓ అవునా, భలే ఉంది అసలు కాయ. అవునవును, వాటర్ బౌల్లో వేస్తే చూడండి చిన్న దాంట్లో. ఇదేంటిది? ఇది లక్ష్మణాఫలం. గో, ఇది అది 2 లక్ష్మణాఫలం. పెద్ద దాంట్లో వేస్తే కాయలు వచ్చేస్తాయి. తొట్టెలు బ్లూ కలర్ ఉంటాయి చూడు, నీళ్ళు అవి చిన్నవి బ్లూ కలర్లో నీళ్లు నిలిచి పెట్టుకుంటున్నా మనం అప్పట్లో పాతకాలం. డబ్బా డ్రమ్ములు, వాటిలో వేస్తే కానీ నీకు భలే వస్తుంది. వస్తాయి కాయలు అన్నిట్లో. ఇంకా కొండ వస్తాయి, కొండ ఉసిరి. కొండ ఉసిరి, పెద్ద ఉసిరిలోనే కొండ ఉసిరి పింక్గా చిన్న, కొంచెం చిన్న సైజు వస్తుంది. అంతేనా? అంతే, కానీ ఈసారి వస్తుంది నెక్స్ట్ బాగా. ఎంత టైం పట్టింది? ఇది 5 years ఏమో. అబ్బా, మోస్ట్లీ విత్తనంతో పెట్టింది. ఇది బీర, పూత వస్తుంది కానీ ఇంకా కాయలు రాల. ఏంటది? బీర. బీరనా? అవును, పక్క అంతా పూత ఉంది. ఇది బీర, పూత ఉంది, ఇంకా కాయలు పండాలి. అవునవును, ఇదిగో పూత, బీరకాయ పూత చూడండి. ఇది ఆకు బలో ఉంది చూడు, తమాషాగా. ఈవినింగ్ అయితే ఇలా ముడుచుకుంటది. ఓహో, అట్లానా? మార్నింగ్ అయితే వెడల్పుగా ఉంటుంది. ఇది చూడు గోంగూర, ఎంత నీకంటే హైట్. అవును కదా, గోంగూర చూడండి, వైట్ గోంగూర. యాక్చువల్ పచ్చళ్ళకి వైట్ గోంగూర కదా పట్టేది బాగా. ఇదే మంచిదంట ఆరోగ్యం. తర్వాత ఇదేంటో చెప్పమని నాకు తెలియట్లేదు, ఎవరన్నా ఎస్ చేయమన్నది. మనం పోయినసారి కూడా చెప్పాం కదా. ఇది ఇది కేరళ తెచ్చిల్లా, వాటిల్లో చూడండి మొక్కను జాగ్రత్తగా బాగా చూడండి. వచ్చింది దాంట్లో, ఎట్లా వచ్చింది కేరళ నుంచి తెచ్చిన మొక్కల్లో ఆ సీడ్ ఏదో పడి. ఇది అనమాట. దయచేసి ఎవరన్నా పేరు చెప్పగలరేమో ప్రయత్నించండి, ఎందుకంటే పేరు లేని చెట్టుని పెట్టుకొని ఏం చేయాలి? లేకపోతే ఫ్లవర్ అనిపిస్తుంది, ఫ్రూట్దే అనిపిస్తుంది చూస్తుంటే. కరెక్టే, ఏదైనా చెట్లేలే, పేరు కనుక్కుంటే మనకు తృప్తిగా ఉంటుంది. అవునవును, బాగున్నాయి. ఇది మందారం, చిట్టి గులాబీ, మందారం కుంకుమ కలర్ వస్తుంది. నాకు ఇప్పుడే ఇంకొక చెట్టు కనిపించిందండి, అతి భయంకరమైనది, నా కాళ్ళకు తగిలింది చూడండి. అమ్మా, వాసన కాదు, ముళ్ళులు. నిమ్మకాయ కదా, నిమ్మ చెట్టు. ఇది చూడు, ముళ్ళులు చూడండి బాబు. ఇది నా కాలుకు తగులుతో కొంచెం అయితే తగిలేది, ఎంత ముళ్ళులు ఉన్నాయి. ఇదేందమ్మా, నిమ్మకాయ బత్తాకాయకి ఇంత ఉండదు ముళ్ళులు. బత్తాకాయ ఏదో తెలియదు, ఇది కూడా తెలియదా? ఈ 2 చెట్లు స్మెల్ అయితే భలే ఉన్నది. ఇప్పుడే నలిపి చూసాము, ఇట్లాగా అదే మంచి స్మెల్ వస్తుంది. ఇదేమో చిట్టి చామంతి, చిట్టి చామంతిలో. ఇది వాము కూడా చాలా మంచిది అంట. వాము ఆరోగ్యానికి, వాము కషాయము మెయిన్. ఓహో, స్ట్రాబెర్రీ సప్తపదిలో తెచ్చిల్లా, సప్తగిరి నర్సరీ. ఇది చూడండి, ఏం గోవా ఇది? స్ట్రాబెర్రీ గోవా. అప్పుడు కాయ చూపించాం మనం, చాలా రోజులైంది. ఇప్పుడు వస్తున్నాయి, ఇవన్నీ వస్తే మొగ్గలు వస్తూ ఉన్నాయి, సూపర్గా ఉంటాయి. వస్తే ఫుల్. ఇప్పుడు వానాకాలం కదా, సీజన్. నిమ్మకాయలు
ఓ నిమ్మకాయలు వావ్. కోసాను, చాలా కోసా. అవునా? ఈ నిమ్మకాయలు తోటలా ఉంది అసలు. చిన్నదే చెట్టు, ఆ చిన్న దాంట్లో వేసింది అక్క. చూడండి ఎంత బాగున్నాయో. ఒక పక్క కాయలు, ఒక పక్క పూత. అవును, ఈ ఓ పక్క కాయలు వస్తుంటే ఓ పక్క పూత. సైజు కూడా పెద్దది చూడు, పెద్ద సైజు. ఏదన్నా పండితే ఇవి ఒకటి పండిందా? పోయి పండట్టే ఇది. ఇవి నా కోసం వచ్చిందంటే పండట్టే. సూపర్, మంచి రసం కూడా బాగా ఉంటుంది. వితౌట్ సీడ్సా? ఇది విత్ ఇది అలా మార్కెట్లో లెమన్లోనే పెద్ద సైజు కొంచెం. ఇట్లా యాడ్ ఉన్నాయి మార్కెట్లో ఎండిపోయినట్టు, అసలు రసమే రావట్లేదు ఇప్పుడు ఈ మధ్య. ఏంటది? యాక్చువల్లీ ఇవి మార్కెట్లో ఉన్నాయి, ఈ లైము. అందుకే చూడండి చిన్న చిన్నగా వస్తున్నాయి. పూత కూడా, పూత చూడ భలే ఉంది పూత. కాయలు ఉన్నాయి మళ్ళీ, అయినా పూత వస్తుంది ఒక పక్క. రణపాల అంతా రణపాల. ఇది ఒకటి, ఇది పూత ఉంది ఇక్కడ, మళ్ళీ కాయలు ఉన్నాయి ఇక్కడ, ఈడ కాయలు. రణపాల తీసుకుపోయిందా? అంత పూత బాగా వస్తున్నాయి ఇవి కూడా. అవును, నిమ్మకాయలు. అబ్బో ఇది చూడడం, ఇది గుచ్చుకుంది, ఇది గుచ్చుకుంది. అబ్బా నేను ఇది రణపాల చెట్టు చూపిద్దామని. ఇది యాపిల్ చెట్టు, ఈ తొట్టులో రణపాల ఫుల్ వచ్చింది. సరే ఇట్లా ముందుకు పోయి ఇట్లా అనేలేక ఇది గుచ్చుకుంది. అబ్బా సూది గుచ్చుకున్నట్టు. ఇదిగోండి యాపిల్ చెట్టు, మళ్ళీ ఒకసారి చూడండి పోతా. అందుకనే ఇట్లాగ పెరుగుతా పోతుంది. ఈ కొమ్మలు వచ్చినాయి, అంతకుముందు కొమ్మలు లేవు కదా. కొమ్మలు వచ్చినాయి యాక్చువల్లీ, అంతకుముందు లేవు కొమ్మలు. ఒకటే వాడి పొడవుగా పెరుగుతూ ఉంది. వస్తాయి అయితే. ఇది కూడా ఇది మొన్న మనము దీంట్లో ఒక కాయ కోసాం, అమృతం లాగా ఉందని చెప్పాను. బ్రెజిలియన్ చెర్రీ అండ్ సూర్యముఖి చెర్రీ కూడా అంటారు దీన్ని. ఇది చూడండి పూత సూపర్గా వచ్చింది. ఈసారి బోల్డ్ అన్ని చెర్రీస్ వస్తాయి, అప్పుడు మీకు కూడా ఇస్తాము. బెంగళూరులో ఉన్నవాళ్ళు మీ అడ్రస్ చెప్తే పంపిస్తాం వీలైతే. ఎన్ని కాయలు వస్తాయి దాన్ని బట్టలేండి. ఇక్కడ ఈడ భలే వచ్చింది. ఇది భలే. ఇవన్నీ యాక్చువల్లీ ఇవన్నీ కాయలు వస్తే బాగుండు, పూత రాలిపోతాయి కాబట్టి ఎక్కువ చూడాలి ఎన్ని వస్తాయి. ఇది నా దగ్గర కూడా దీనికి ఎల్లో ఫ్లేవర్ వస్తుంది అంటే నా దగ్గర కూడా ఉందామా, వచ్చింది దానికి కరెక్ట్. ఏమో అంటారు దీన్ని కదా, క్యాక్టస్. ఇది వంకాయ చెట్ట, ఇది వంకాయ కాదు గుమ్మడికాయ. గుమ్మడికాయ రాలేదు కానీ చిన్న స్థలంలోనే ఏడ చూసినా మొక్కలేదు. ఏడ ఒకటి చామంతి దాచుకొని ఉంది. అది మొత్తం మీరు టర్టిల్ వైన్, ఇది టర్టిల్ వైన్, అట్లా కిందంతా టర్టిల్ వైన్. చూడండి ఇది భయంకరంగా పెరిగిపోతుంది. మే ఫ్లవర్ చెట్టు. ఇది ఒకసారి పువ్వు పూసింది, బొల్లే ఉంది కదా. మే ఫ్లవర్ చెట్టు అండి. ఇది చిన్నగా ఉంటుంది, పెద్ద పువ్వు పూస్తుంది మేమంతున. ఏం కాయలు ఇప్పుడే తెచ్చిచ్చింది నాకోటి. అవును, పూత కాదు పిందెలు వచ్చినాయా? ఫుల్గా ఉన్నాయి. ఇగో పిందెలు, ఇగోండి ఇవన్నీ పిందెలు. ఎస్, ఇప్పుడు కనిపించినాయి బాగా. అదే కలర్ ఆకుల్లో కనపడు. అవునవును, ఇది కొంచెం కలర్ మారేదాకా ఆకులు కలిసిపోతుంది. ఇదిగో ఎక్కడ చూడు బోల్డ్ అని ఉన్నాయో. చెర్రీ ఏమంటారు దీన్ని, మల్బరీస్. బాగా వస్తున్నాయి ఈసారి కూడా. అక్కయ్య దగ్గర కూడా బాగా వచ్చినాయి ఒక టైంలో. ఇది కూడా దానిమ్మ కదమ్మా, ఇది చెట్టు దానిమ్మ. అన్ని కొమ్మలకు ఉన్నాయి. అన్ని కొమ్మలకు ఉన్నాయి. అవును. ఇప్పుడు దానిమ్మ చెట్లు సుమారు నీ దగ్గర 4-5 ఉన్నట్టున్నాయి. కాయ పడింది కదా. పడింది అదే.
కానీ అది ఏమో స్ట్రెంత్ సరిపోవట్లే, లేకపోతే కాయ బాగా వచ్చేది. చెట్టు చిన్న తొట్టెలు అయిపోయా, తొట్టి చిన్నది హైట్కి పోయింది చెట్టు. అవునవును, ఇట్లా వస్తుంది అనమాట పువ్వు. మామూలుగా అయితే మామూలుగా అయితే పొడవుగా పొడవుగా ఇట్లా అలా వస్తుంది. అదైతే వెడల్పుగా బంతిలాగా వస్తుంది. అయ్యి అక్కడ పువ్వు బలగా అనిపిస్తుంది, చూద్దాం రండి. మందారాల్లో ఏం కలర్ అండి బాబు, అబ్బా 2 days ఉంటుంది ఇది. కళ్ళు మందారం ఈవినింగ్ అంతా అయిపోద్ది కదా. అవునవును, ఇది 2 రోజులు ఉంటుంది, అందుకే ఇది ఇలాగే ఉంది. చాలా బాగా బ్యూటిఫుల్ కలరు, అసలు పెద్దదక్క ముద్ద మందారం. ముద్ద మందారం సాయంత్రం అయినా కానీ ఇంకా ఉంది, అంటే రేపు కూడా ఉంటుంది. కళ్ళు మండిపోతున్నాయి కలర్ చూసి. మా రిచర్డ్ భాషలో చెప్పాలంటే కళ్ళు మండిపోతున్నాయి అంటారు, అంటే బాగున్నాయని అర్థం. బాగుంది చెట్టు, సూపర్. చిన్న చెట్టే మళ్ళా. దీంట్లో మళ్ళీ అంజీరా ఇది మన కోసాం కదా అంజీరా, అది ఆ కింద పడిపోయింది అది. ఇది 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 డ్రాగన్ ఫ్రూట్, కరెక్ట్, మన కోసం కదా. చాలా బాగుందండి పువ్వు అయితే. అవునవును, పువ్వు అయితే చాలా అందంగా ఉంది, బ్యూటిఫుల్గా, సూపర్. యాక్చువల్లీ ఇవన్నీ అప్డేట్స్ అప్పుడప్పుడు ఇస్తుంటే జనాలకి బాగుంటుంది. అంజీరా ఇది ఇవి ఎక్కువ రాలేదు కదా, కానీ ఇక్కడ రాలేదు. అదే అంటే దాంట్లో కలిపి మిక్స్ అయిపోతున్నాయి, అందువల్ల తొట్టే దీంట్లోనే ఇన్ని చెట్లు ఉన్నాయి కదా. పెద్ద పట్టించుకోండి, ఎక్కడ ఇన్ని చెట్లలో కష్టం. ఇది వచ్చింది అదే దీంట్లో మళ్ళీ అంజీరా ఉంది. అప్పుడే అది వస్తుంది నా దగ్గర. చూడు, చింత మొత్తం చూసేసాను, మొత్తం చిగురు. ఇది చూడు చిగురు, పప్పులు వేసుకోవచ్చు. సూపర్, నిజమే, లేతగా ఉంది బాగా. ఎంతది ఒక మొక్క ఉంటే చాలు. చిన్న మొక్కే చూడండి చిగురు ఎంత వచ్చిందో, పుల్లగా ఉందబ్బా, అంటే మంచి ఫ్రెష్గా ఓపెన్గా ఉంది చూడు. అవునవును, క్లోజ్ అయింది అంటే నైట్ అయ్యాలకనా, ఈవినింగ్ అయితే అంతే. ఇది బాగుంది, ఒక పూట చక్కగా చింత చిగురు పప్పు చేసుకొని తినొచ్చు. సీడ్లెస్ లైమ్, దాంట్లో సపోటా మొక్క ఉంది. ఇది చూడండి, తొట్టె చూడండి ఫస్ట్, తొట్టె చూడండి ఫస్ట్. తొట్టెలో వామ్ చెట్టు ఫస్ట్, అచ్చా ప్లెయిన్ డబ్బా, ఓకే. ఇది సపోటా చెట్టు, దీంట్లో బాగా పెద్దగా వచ్చింది. అది కూడా ఇదేంటమ్మా, ఇదేనా లైమ్, సీడ్లెస్ లైము. అంతకుముందు చూపించాం మనము, ఇప్పుడు చూడు బాగా వచ్చినాయి పువ్వు. ఇవి పూలు, చిగురు, ఇదంతా కూడా మస్తుగా వస్తాయి లైమ్స్. ఇది ఇది ఆల్రెడీ వచ్చింది ఒకటి, వస్తుంటాయి. చూడు మొత్తం ఎంత ఇదంతా చూడు, ఒక్కొక్క దానికి ఎన్నో ఉన్నాయి కదా పూలు కదా, ఇవి పూత ఒక్కొక్క దానికి. అట్లా లాస్ట్ దాకా ఇక్కడ ఉన్నది, ఈడంతా పూతలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కనీసం ఒక్కొక్కటి వచ్చినా కూడా 1, 2 మస్తు. అవునా, 5 కనీసం 5 కంపల్సరీ 5 ఈడంతా ఉన్నాయి. ఇది చూడండి, ఇది ఇప్పారలేదు పూత. సూపర్ అయిందా? ఇదిగో ఇది కొంచెం పెద్దదైంది, అప్పుడు చూపించిన ఆక్సిజన్ చెట్టు. బొప్పాయ ఇదే? అవునే, అబ్బా ఇట్లా చూస్తే ఇంకా భలే ఉంది. చిన్నది ఇంత పెద్దదైంది, ఇంకా పెద్దగా అవుతుంది. ఇంకా పెద్దగా చిన్న తొట్టెలోనే, మళ్ళీ ఇవన్నీ పెద్ద పెద్ద తొట్టులో వేయలేదు, చిన్న తొట్టులోనే పెట్టాను. ఏది తమ్మ? ఇదే తమ్మ చెట్టు చూడండి, తమ్మ ఇంత పెద్ద ఆకులు వస్తున్నాయి. తమ్మకాయలు మామూలుగా మనం పెద్ద పెద్ద చెట్లు చూస్తాం కదా, పెద్దగా వస్తాయి. అచ్చా ఇక్కడ ఉందా? నేను ఆడుందా అనుకో. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఆ బస్తాలో వేస్తే అక్కడ నుంచి. ఓహోహో, ఈ బస్తాలో వేస్తే ఇంకోటి చిన్నది చిగురు పెద్దగా పైకి వెళ్ళింది, దానికి మళ్ళీ ఇదిగో పూత అప్పుడే. ఇంత చిన్న దానికి పూత వచ్చేసింది. ఓ తమ్మది, కలర్ కూడా భలే ఉంది పూతది, వైలెట్.
దీనికి చూడు, ఇది ఇంత చిన్న చెట్టు, దీనికి కూడా పూత స్టార్ట్ అయింది. ఇదిగో ఇంతే చిన్న చెట్టు. ఇది అవునే బస్తాలు. అవునవును, ఈ బస్తాలు బియ్యం బస్తాలు వేస్తుంది అక్క. చూడండి సూపర్గా వస్తుంది. ఇది ఇది సొరకాయ నుంచి ఆడిపోయింది, అక్కడ ఉంది. ఇదిగో ఇటంతా పోయింది, ఇదిగో అంత దూరం పోయింది సొరకాయ. భలే అల్లుకుంటుంది లేదు. అవును, ఇదేమో ఫ్యాషన్ బ్యూటీ. తీసేయాలి మరి, కావాలంటే తీసుకొని పచ్చడి చేసుకోండి. అవును, ఇవ్వు ఇది మంచిదంట. అదే బజ్జీలే కాదు, పచ్చడి కూడా. పచ్చడి చేసుకుంటా. ఇవ్వు. ఇవన్నీ మచ్చల్లాగా పడ్డాయి కింద. ఇదంతా మంచి వాడుకోవచ్చు. అవునవును, అవి మామూలుగా అంతే. నేను తీయబుద్ది కాల, ఎవరైనా చేసుకుంటే బాగుంది, వేస్ట్ అవుతుంది. అవునవునులే, ఆకులు మాత్రం చేస్తాయి, కొమ్మలు పడేసి. అది కదిలిస్తేనే వాసన. చూడు, అది మొత్తం పడిపోయింది ఆ తొట్టిలోది. బుషీగా వచ్చి. అవునవును, ఎక్కడ? ఆ పక్కన, అటు పక్కన. అవునవును, ఆడ కింద. చూడు బాగా వచ్చినాయా లేవా? కొంచెం లావ్ అవ్వాలేమో. ఇంకొంచెం లావ్ అవ్వాలి. అవును, ఇవి కూడా 2 రోజులు బాగా. ఇవే చాలా బాగా వచ్చినాయి. అంత బాగా విత్తనాలు బాగా కనిపిస్తున్నాయి. నేను వచ్చేలాగే కోసేసా. ఆ పక్కన ఊరకు వేడియోకి తీసుకో. ఏంటది? దోసకాయ, పచ్చిమిరకాయ. పచ్చిమిరపకాయ. ఓహో, పండింది. భలే ఉంది. ఓకే, దోసకాయ. ఇదే కదక్క ఫస్ట్? పెద్దది ఇంత వచ్చేసింది. చాలా 2-3 వచ్చినాయి. ఇదేంటి పుచ్చిందా లేకపోతే ఎట్లాగా? పర్వాలేదా? పుచ్చిందా? ఇక్కడ పుచ్చలేదుగా? పుచ్చటం కాదా, పండి కొట్టేస్తుంది. ఓహోహో, బొడ్డది భలే ఉంది. దోసకాయ అంటే ఇప్పుడు ఈ కాయ కీరకాయ. పొడవ దోసకాయ. ఓహో, మామూలు ఈ దోసకాయలే మనం చేసుకునే. ఇదే కదా ఇదంతా. పూత మాత్రం చాలా వచ్చింది కదా. కూడా దోసకాయ పిందె ఇరుగుతుంది ఉన్నదిలే, కనిపించింది. ఇదిగో అటు పక్క పోయినట్టుంది. వెనకకు కూడా ఉంటాయి. కనిపిస్తే దాన్ని కొట్టేస్తుంది. ఇక్కడ ఇంత లావుది వచ్చి తినేసింది. పండుగ మొత్తం తినేసింది, ఇంత లావుది. వెనకాయ వచ్చినప్పుడల్లా అట్లా పాలినేషన్ చేసి వస్తూ ఉంటాయి. 2 కిందలు ఉన్నాయి, 2 వచ్చింది. 2 కాదు, 4 ఉన్నాయి. పిందెలు పూలు మాత్రం బాగా వస్తూ ఉన్నాయి. పూలు కాదు, 4 పిందెలు ఉన్నాయి. పిందెలా కొట్టేసి 4 వచ్చింది. ఇదిగో 3 అట్లా మొత్తం ఇక్కడ కూడా ఉంది. ఇదిగో పిందెలు ఇవన్నీ వస్తాయిలే. వస్తాయి. ఇది ఇప్పుడు అన్నీ పండుగ కొట్టేస్తుంది. ఇది ఇక్కడ ఏమి కొట్టేస్తున్నాయి? పండుగ అంటారు. పండుగ. ఇది ఇక్కడ కూడా పిందెలు చూడ ఫ్రెష్గా ఉంది. అవునవును, ఈ బలో ఉన్నాయి చిన్న చిన్న. మదర్ ఇదేంటి? ఇది మాలు పిచ్చి చెట్ట ఇదేనాక? ఇదేంది ఆకు? అదే తిప్పదేగ, ఎక్కడ వేసినా బతికిపోతుంది. తలనొప్పిది బాగా వస్తుంది. బొప్పాయి చెట్టు వదిలేస్తే వీటికి కాయలు ఏం రాలేదు కానీ చెట్టు చిన్న చెట్టే భలే ఉన్నది. ఊరగానే కింద తొట్టి లేదు, ఏం లేదు. ఊరగానే ఊరక ఆకులు పడేస్తే దాంట్లో నుంచి వచ్చినాయి 2 చెట్లు. భలే ఉంది తమాషా.